నిజామాబాద్ ప్రతినిధి నవీన్ దగ్గరికి వెళ్దాం. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఫ్లెక్సీ కలకలం అనేది ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. ఇక తల్వేద గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా అక్కడ ఫ్లెక్సీ వెలిసినటువంటి పరిస్థితి, ప్రభుత్వం ఇస్తానటువంటి హామీలు ఏమయ్యంటూ ఒక్కొక్కటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పలు పథకాలు అమలు చేయకపోవడంపై ఫ్లెక్సీలో ప్రశ్నల వర్షం కురిపించినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే రైతులకు రుణమాఫీ ఎక్కడికి పోయిందని, మా ఊర్లో దళితులు లేరా, ఎందుకు దళిత బంధు ఇవ్వలేదంటూ ఒక ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే బీసీలు కొన్ని కుటుంబాలైనా బీసీలు అందరికీ కూడా ఎప్పుడు లోన్ ఇస్తారంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ప్రధానంగా పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎక్కడికి పోయంటూ ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అధికారులకి కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేకత మాత్రం ఫ్లెక్సీల్లో దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి, ఒక వినూత్నమైనటువంటి విధంగా వాళ్ళు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి శాఖల మీద శాఖలు తగులుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా పలు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం కలకరం చెప్తుంది. అయితే ఈ ఇటు ఆర్మూర్లో జీవన్ రెడ్డి వ్యతిరేకంగా ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట తల్వేద గ్రామంలో జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ రోజు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మొత్తం 7 ప్రశ్నలు అందించారు. అయితే ఇందులో ముఖ్యంగా రైతులు రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా అన్నారు. అలాగే దళితులకు దళిత బంధు ఇస్తా అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా హామీలు ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా అందులో ప్రస్తావించారు. మొత్తం 7 ప్రశ్నలతో కూడినటువంటి ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు కలకలం లేపుతుంది. అయితే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. అది ఎక్కడికి పోయింది? మా గ్రామంలో ఇటు దళితులు ఎవరు లేరా అని చెప్పి కూడా ఇటు తల్వేద గ్రామంలో ఇంతవరకు ఒక్క దళిత బంధు కూడా ఎక్కడ ఇవ్వలేదని చెప్పి చెప్పారైతే మా గ్రామంలో దళితులు లేనని అనుకోవచ్చు అని చెప్పి కూడా జీవన్ రెడ్డిని ప్రశ్నించారు. అలాగే బీసీ కుటుంబాలకు ఎంత మందికి బీసీ బంధు ఇచ్చారు అని చెప్పి కూడా ప్రశ్నించారు. అలాగే పేద కుటుంబాలకు ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే చాలా ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ నిర్మించారు కూడా ఇవ్వని పరిస్థితి. అదే తమ గ్రామంలో ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి అని చెప్పి చాలా మంది ఇల్లు లేని నిరుపేదలు అనేక మంది ఉన్నారు. వీళ్ళు ఇంతవరకు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ కూడా తమ గ్రామంలో నిర్మించలేదని చెప్పి కూడా మీరు జీవన్ రెడ్డిని ప్రశ్నించి ఫ్లెక్సీలో ప్రశ్నిస్తున్నారు. అయితే తాగే మన ఊరు మన బడి కింద ప్రతి ఊరులోని ఇటు బడిని సుందరీకరణ చేసేందుకు చేపట్టారు. ఇందులో భాగంగా తమ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చెందడం పూర్తిగా తమ గ్రామంలో బడి పూర్తిగా శిథిలావస్థ చేరిందని చెప్పి ఇటు విద్యార్థులు కూడా చదవలేని దుస్థితిలో ఉన్నారని చెప్పి తమ గ్రామానికి ఇటు మన ఊరు మన బడి ఇంతవరకు ఎలాంటి నిధులు కూడా మంజూరు చేయాలని చెప్పి కూడా ప్రశ్నించారు. అలాగే బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వలేదని చెప్పి అలాగే కొత్త రేషన్ కార్డులు ఇంతవరకు ఇవ్వాలని చెప్పి కొత్త పేర్లను కూడా ఇంతవరకు నమోదు చేయాలని చెప్పి కూడా ఇటు ఫ్లెక్సీలో చెప్తూ ప్రశ్నిస్తూ అక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పూర్తిగా అక్కడ జీవన్ రెడ్డి తమ గ్రామానికి జీవన్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇంతవరకు తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేరు. అసలు ఎందుకు జీవన్ రెడ్డికి ఓటు వేయాలని చెప్పి కూడా ఫ్లెక్సీలో స్పష్టంగా తెలియదు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రధానంగా జీవన్ రెడ్డికి రానున్న రోజుల్లో ఓటమి మొదలైందని చెప్పి ఖచ్చితంగా ఓడిపోతారని చెప్పి అది మా గ్రామం నుండే ప్రారంభమవుతుందని చెప్పి జీవన్ రెడ్డికి 50 నుండి 60,000 ఓట్లతో ఓడిస్తామని చెప్పి కూడా సవాల్ చెప్తూ కూడా అక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం పూర్తిగా కలకలం లేపింది చెప్పారు. ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు అంటూ ఒక మొరపెట్టుకుంటూనే ప్రశ్నల వర్షం కురిపించినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇది గ్రామస్తుల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతగా మనం భావించవచ్చు అంటారా? దీని వెనక ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు ఏమైనా ఉండి ఫ్లెక్సీలు పెట్టి ఏర్పాటు చేశారు, వాళ్ళని ప్రోత్సహించారని మనం భావించవలసిన అవసరం ఉందా, లేకపోతే దానికి సమాచారం ఉన్నది మీ దగ్గర ఉందా? అదే ఖచ్చితంగా గ్రామంలో కూడా ఇంతవరకు ఒకటే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అది తలవేద గ్రామంలో ఈ మొత్తం 7 ప్రశ్నలు సంధిస్తూ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇది ఇటు తలవేద గ్రామస్తులు అందరూ కూడా అక్కడ ఫ్లెక్సీ కింద పెట్టడం జరిగింది. అయితే అందులో ఒక వ్యక్తి కూడా దీనికి ప్రశ్నిస్తూ కూడా జీవన్ రెడ్డి ఖచ్చితంగా రానున్న మన గ్రామం నుండి ఓడిస్తామని చెప్పి 60 నుండి 50 నుండి 60,000 ఓట్ల తో ఓడిస్తామని చెప్పి కూడా స్పష్టంగా చెప్పారు. దీనిపై ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఖచ్చితంగా ఇటు ఫ్లెక్సీకి ఇటు గ్రామ ప్రజలకు కూడా ఎలాంటి సంబంధం లేదని చెప్పి ప్రతిపక్ష నాయకులే కావాలని చెప్పి తన బురద జల్లే కార్యక్రమాలు చేపడుతున్నాయని చెప్పి ఇందులో భాగంగానే అక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా తాము ఇటు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అంటే తమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పి
ఇది ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు ఇలాంటి ఇలాంటి పనులు చేపడుతున్నారని చెప్పి దీన్ని తాము పట్టించుకోమని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది రాజశేఖర్. అంటే అధికారులకు సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యే అనుచరులు స్పందించినా కూడా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే దీనికి సమాధానం చెప్పే అవకాశం ఉందా, లేకపోతే ఇంతవరకు ఏమైనా స్పందించే పరిస్థితి ఏమైనా ఉందా, స్పందించారు? అంటే ఎమ్మెల్యే జీవన్రెడ్డికి వ్యతిరేకంగా ఇటు ఫ్లెక్సీ వివాదం పూర్తిగా వైరల్ అయినప్పటికీ కూడా ఇంతవరకు అక్కడ బీఆర్ఎస్ నాయకులు స్పందించారు, కానీ ఇంతవరకు ఎమ్మెల్యే కూడా స్పందించలేరు. అయితే కేవలం తమ నాయకుడిని వస్తున్నటువంటి ప్రజల నుండి వస్తున్నట్టు అతను చూసే ఓర్వలేక ఇటు ప్రతిపక్షాలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఇలాంటి గుర్ర కార్యక్రమాలు చేపడుతున్నాయని చెప్పి చెప్తున్నారు తప్ప ఇంతవరకు ఎమ్మెల్యే అక్కడ కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి అక్కడ మాత్రం పూర్తిగా ఇక్కడ పోలీసులు కూడా మోహరించారు. ఈ ఫ్లెక్స్ అసలు ఎవరు పెట్టారు, దీని వెనుక ఎవరు ఉన్నారని కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే జీవన్రెడ్డి మాత్రం ఇంతవరకు కూడా ఎలాంటి స్పష్టమైన దీనిపై ఎలాంటి కూడా కామెంట్ చేయని పరిస్థితి ఉందని చెప్పవచ్చు రాజశేఖర్.